సో గైస్ అందరు స్ట్రెచ్చింగ్ ఏమవుతుందంటే మనం మామూలుగా సింపుల్గా ఉన్న ప్లేస్లోనే ఎట్లా చేసుకోవాలనేది చాలా సింపుల్గా చేపిస్తా. ఒకసారి చూడండి, క్లారిటీగా చూడండి, మళ్ళీ అడగండి. ఇందాక మనం ఏం చేసినాం, కాఫ్ రైజ్ చేసినాం. కాఫ్ స్ట్రెచ్, కాఫ్ అనేది ఇప్పుడు ఏం కావాలి, కాఫ్ ఫ్రీ కావాలి. ఈ కాఫ్ ఫ్రీ కావాలి. ఫ్రీ కావాలంటే ఏం చేయాలా, ఒక గోడకి ఇట్లా పెట్టి చూడండి, లెగ్ మూమెంట్ చూడండి, ఇట్లా పెట్టేసి పట్టుకోవాలి. పట్టుకొని ముందుకు ఏమవుతుంది, కాఫ్ స్ట్రెచ్ అవుతుంది. ఓకే, 1 2 3 ఒక 1 minute. ఓకే, బోత్ లెగ్స్. తర్వాత నెక్స్ట్ ఇంకో లెగ్ 1 2 3 1 minute కంప్లీటా. కాఫ్ ఫ్రీ అయిపోయిందా. తర్వాత ఏంటి, గ్లూట్స్కి సంబంధించి ఏం చేయాలి, సింపుల్. ఓకే, గ్లూట్ స్ట్రెచ్చింగ్ ఏడ పడుతుంది, గ్లూట్స్ ఇక్కడ పడుతుంది. ఓకే, గ్లూట్ స్ట్రెచ్చింగ్ సింపుల్. డౌన్ 1 minute, 100% 1 minute. ఏదో నేను చేసిన అయిపోయింది అని లేవదు. ఓకేనా, సో అయిపోయింది. ఓకే, నెక్స్ట్ బోత్ లెగ్స్ కదా, గ్లూట్స్. తర్వాత నెక్స్ట్ గ్లూట్స్ సెకండ్ లెగ్ అయిపోయిందా. ఇంకేముంది, హ్యామ్స్ట్రింగ్. ఓకే, హ్యామ్స్ట్రింగ్ 1 minute. సో చూస్తున్నారు కదా, కాఫ్ అయిపోయింది, హ్యామ్స్ట్రింగ్ అయిపోయింది, గ్లూట్స్ అయిపోయింది. తర్వాత ఏంటి, ఫ్రంట్ మార్జిన్. అర్థమవుతుందా, ఏడ పడుతుంది, ఈడ పడుతుంది. ఈ పొజిషన్ ఇట్లున్నది. ఓకే, ఫ్రంట్ మార్జిన్. ఓకే, సింపుల్. ఇంకేమైనా ఉన్నాయా, ఇంకేమన్నా బాడీలోకి ఇంతే కదా. సరే, ఓకే. తర్వాత నెక్స్ట్ ఏంటి, హిప్ చెప్పినా కదా ఆల్రెడీ. ఓకే, సింపుల్. ఓకే, 1 minute. ఇంకేమైనా ఉన్నాయా. ఇంత సింపుల్ స్ట్రెచ్చింగ్ని చేసుకోనికే మీరు నానా తంటలు పట్టు. యాంకిల్ అయిపోయింది, గ్లూట్స్ అయిపోయింది, తర్వాత హ్యామ్స్ట్రింగ్ అయిపోయింది, ఫ్రంట్ మజిల్ అయిపోయింది, ఇంకా హిప్ కూడా అయిపోయింది. ఇంతకు మించిన ఇంకా స్ట్రెచ్చింగ్ ఇంకేం ఉండదు కొత్తగా. అప్పర్ బాడీ అయిపోలేదా, లోయర్ బాడీ అయిపోయింది కదా. అప్పర్ బాడీ పెద్ద కష్టమేం కాదు, సింపుల్. సైడ్ ల్యాగ్ స్ట్రెచ్చింగ్ 30 seconds. ఓకే, 30 seconds. ఆర్చ్ 30 seconds. హ్యాండ్స్ 30 seconds. 30 seconds. షోల్డర్స్ 30 seconds. 30 seconds. మీకు సింపుల్గా అర్థం కావాలని చెప్పేసి సింపుల్గా చూపించిన, మీకు మైండ్లో ఉండిపోతుందని. అర్థమైందా. మీరు కూడా, మన ఫాలోవర్స్ కూడా, ఫాలో అయ్యేటోళ్ళు కూడా సింపుల్ టెక్నిక్స్ని ఫాలో కండి. వర్కౌట్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత, స్ట్రెంథనింగ్ చేసిన తర్వాత స్ట్రెచ్చింగ్ చేసుకోండి ఖచ్చితంగా. ఇంకేమైనా చేసుకోవాలంటే సిట్టింగ్ పొజిషన్లో కూర్చొని బటర్ఫ్లై తెలుసు కదా, గ్రాయిన్. సరే, పోనీ గ్రాయిన్ గురించి కూడా చూపిద్దాం. ఓకే, గ్రాయిన్ తెలుసు కదా, బటర్ఫ్లై. ఓకే, బటర్ఫ్లై. సో తర్వాత ఏం చేయాలా, ఈ టూ హ్యాండ్స్ ఏం చేయాలా, వీటి మీద పెట్టి హోల్డ్ చేయాలి, కిందికి నొక్కాలి. సో అయిపోతుంది. ఇంకా మళ్ళీ ఇందా కూడా మన గ్లూట్స్ చేసుకోవాలనుకుంటే ఓకే, సేమ్ గ్లూట్స్ కథం. ఇది తర్వాత మీకు సింపుల్ ఈజీ చేసుకోవాలంటే ఇట్లా కథం అయిపోతుంది. ఇంకోలా కూడా చేసుకోవాలంటే ఇంకెట్లనైనా చేసుకోవచ్చు. 2 సార్లు 3 సార్లు చేసుకోవచ్చు. సింపుల్గా చేసుకోండి. స్ట్రెచ్చింగ్ ఇవన్నీ బాడీ ఫ్రీ చేసుకోండి. ఓకే, అర్థమైందా. ఇంతకు మించింది ఇంకా మళ్ళీ ఏం చెప్పలేము. ఇది చెప్పిన తర్వాత దగ్గరుండి చేపియాలి అనేది ఏం లేదు. స్ట్రెచ్చింగ్ అన్నప్పుడు స్ట్రెచ్చింగ్ చేసుకోవాలి అంతే. ఇంకా టైమింగ్స్ తీస్తాం, అన్నీ పర్ఫెక్ట్. ఓకేనా. ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా. ఇంకా పెయిన్స్ గురించి అంటే తర్వాత చెప్తా, ఒక వీడియోలో చెప్తా. అంతా మీకు చూపించుకుంటేనే చేపిస్తా. ఈరోజు ఈవినింగ్ చేపిస్తా. కోర్ ఫిట్నెస్ చేపిస్తా ఈరోజు ఈవినింగ్. ఓకే, రైట్, ప్యాకప్.